ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో తులారాశి వారికి కోట్లు గడించే యోగం, అలాగే 5 అతిపెద్ద సంఘటనలు అనేవి జరగబోతున్నాయి. వీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పును అయితే వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని విధాలుగా ఫలితాన్ని వీరు అధికంగా చూడబోతున్నారు. కాబట్టి మీకు వచ్చే ఈ అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు మీ జీవితంలో ఫలితాన్నైతే చూస్తారు. అలాగే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది. మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని విధాలుగా మీరు ఫలితం అనేది అధికంగా చూస్తారు. కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది. ఏదైతే మీరు కోరుకున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి. అసలు ఈ రాశి వారికి ఎలా ఉండబోతోంది? అసలు ఈ తులారాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చింది? 1000 కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో వీరికి ఎలాంటి అదృష్టం అనేది వీరికి పట్టబోతుంది? అసలు వీరికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి ఎలా కనిపిస్తున్నాయి అనే ఇవన్నీ విషయాలను కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, వ్యాపారంలో నష్టం రావడం, డబ్బు సమస్యలు, మనమంటే గిట్టని వారు మనపైన చెడు చేయడం, మనశ్శాంతి లేకపోవడం, వ్యవసాయంలో నష్టం రావడం, ఆరోగ్యాలు బాగోలేకపోవడం, ప్రేమ సమస్యలు, తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది. ఇక ముందుగా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గనక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మంచి మంచి మార్కులు పొంది ఎంతో ఉన్నత స్థాయికి ఎదగబోతున్నారు. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు, అలాగే అక్కడే సెటిల్ కావాలని అనుకునే వారికి ఇది మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళిపోవడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు. అక్కడే సెటిల్ కూడా కాబోతున్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటు మంచి సాలరీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి ఏంటంటే అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు. ఉద్యోగం చేసేవారికి కూడా అనుకున్నంత బాగానే కనిపిస్తూ ఉంది. ఏదైతే మీరు కోరుకున్నారో, అంటే మీ జీవితం ఎలా మారాలి అని మీరు కోరుకున్నారో అదేవిధంగా మీ జీవితం మారబోతుంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవచ్చు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదోన్నతులు పొందే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. గొడవలు ఏ ఉన్నా సరే అన్నీ దూరమైపోతాయి. మీకు వచ్చే అదృష్టాన్ని మీరు అస్సలు కూడా మిస్ చేసుకోకండి. ఈ తులారాశి వారికి ఇప్పుడు కాలం బాగా కలిసి వస్తుంది. ఇక ఈ తులారాశి వారి ఆరోగ్యపరంగా చూసినట్లయితే గనక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వీరి ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టుకోకండి. అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలోనూ కూడా మీకు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారికి ఏంటంటే అదృష్టం అనేది చాలా కలిసి వస్తుంది. ఏదైతే మీరు కోరుకున్నారో అదే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. అలాగే వివాహం జరగట్లేదని బాధపడే వారికి మాత్రం ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలాంటి వారికి కూడా ఈ సమయంలో వివాహాలు జరుగుతాయి. మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకునే వారికి కూడా ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమను అంగీకరించి పెళ్లి కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతా కూడా మీకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. ఏదైతే కోరుకుంటారో అదే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పుకోవచ్చు.
తులారాశికి చెందినవారు చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. ఇది రాశి చక్రంలో ఈ తులారాశి 7వ రాశి. ఈ రాశివారు అలంకార ప్రియులు అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. వీరు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అధిక శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. ఈ రాశికి చెందినవారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా కూడా గుర్తింపును పొందుతారు. వీరి జీవితంలో వీరు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. తులారాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు ఉంటుంది. దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. దాన ధర్మాలు చెయ్యాలి అనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పుతారు. ఎవరైనా తగువలాడుకొని వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే గనక వారికి న్యాయం చేస్తారు. తులారాశి వారు ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. ఈ రాశివారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బును పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తిని కూడా వీరు అభివృద్ధి చేస్తారు. తులారాశి వారిలో ఎక్కువ శాతం పొడవుగా ఉంటారు. ఈ రాశివారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. తులారాశి వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే రీతిలో చూస్తారు. కింది స్థాయి వారినైనా సరే, పై స్థాయి వారినైనా సరే అందరినీ సమానంగా చూస్తారు. ఈ రాశివారికి శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం ఉంటుంది. జీవితంలో నిందారోపణలు బాధను కలిగిస్తాయి. వైరివర్గం వారు సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకమవుతారు. వైరివర్గం వారు ఒకటి కానంత వరకు కూడా వీరికి ఇబ్బందులు అనేవి ఉండవు. తులారాశి వారు ఎప్పుడూ కూడా మార్పులు అనేవి చూస్తారు. ఈ రాశివారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి. ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంలో ఈ తులారాశి వారికి విభేదాలనేవి ఏర్పడబోతున్నాయి. ఇక ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశి వారికి ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, తులారాశి వారికి 1000 కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో ఎటువంటి యోగం అనేది కలగబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఉంటే కనుక ఈ వీడియోని వారికి షేర్ చేయండి.